చూసారా రిసెప్షన్ అనగానే పుట్టోడు ఏ లెవెల్లో రెడీ అయ్యి వచ్చాడో. అసలు ఈయన ఏం చేయాలంటారండి? ఇగ్నోర్ చేయాలి. ఓకే సార్, తప్పుకోండి సార్. మా ఎండి గారు వచ్చే టైం అయింది. నేనేనా ఎండిని? సార్ మీరా? గుర్తుపట్టలేదు కదా? అస్సలు గుర్తుపట్టలేదు సార్. ఇంపాసిబుల్. నువ్వేంటే ఏంటి డ్రెస్ ఇది? ప్యాంటాలూన్లో డిస్కౌంట్ ఇస్తున్నారు చూడలేదా? సార్ మీరు చూసారా? చూసారా? వాట్ యు మీన్? షాపింగ్ కూడా చేశా. చాలా బాగుంది సార్. యా. కాస్ట్యూమ్స్ అయినా కాన్సెప్ట్స్ అయినా నెవర్ కంపీట్ విత్ మీ. నాతో పెట్టుకోవద్దు, ఊదేస్తా. డాక్టర్ గారు, ప్రాణాయామం చేసిన నిద్ర రావట్లేదండి. ఈ ఇంట్లో నేను చచ్చిపోతాను అని భయంగా ఉంది డాక్టర్ గారు. ఆ సిద్ధాంతి గారు చెప్పిన ఇంకో విషయం చెప్తే నువ్వు అదిరిపోతావు. ఏంటది? ఆ చంద్రముఖి దెయ్యం ఈ ఇంట్లో 30 అడుగుల పావులా మారిందండి. 30 అడుగులు పావులా మారిందా? ఏంటి సార్, నిన్నటిదాకా చంద్రముఖి దెయ్యం అన్నారు, ఇప్పుడేమో 30 అడుగులు పావు అంటున్నారు. దెయ్యం అంటే ఒకవేళ ఉండదేమో ధీమాగా బతకొచ్చు, పావు అంటే తప్పకుండా ఉంటుంది. అది కరిచిందంటే చస్తామండి. ఏమంటే డాక్టర్ గారు, ఇలాంటివి ఏమైనా ఉంటే మీ మనసులో పెట్టుకోవాలి కానీ నాకు చెప్పి భయపెడతారేంటండి? పావుని ఎవరైనా లోపల పెట్టుకుంటారా? బయట వదిలేయాలి కానీ. నా మీద ఎందుకు వదలాలండి? ఇంట్లో ఇంతమంది ఉన్నారుగా. ఈ ఇంట్లో నువ్వు ఎక్కడైనా పావుని చూసి గుండె చచ్చిపోతే? అది పావు కాదు, బెల్ట్. బెల్ట్? అది నేనే పెట్టా. అరే సేనుగా, పావు అంట, దెయ్యం అంట, బెల్ట్ అంట, ఇక్కడ ఉంటే నువ్వు ఇన్స్టాల్మెంట్ లో చచ్చిపోతావురా. తెల్లవారసరికి పారిపోరా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పావు మాత్రం నేను వదలదు. మాతృభాషలో మాట్లాడితే ఈయనకి అర్థం అవుతుంది, ఈయనకి అర్థం కాని భాషలో మాట్లాడతా. కైసా ఆత హమ్ చుప్కే చుప్కే బాగ్తా. मैं पीछे से आता तुझको नहीं छोड़ता. మాతృభాషలోనే కాదు, నేను ఏ భాషలో మాట్లాడినా మీకు అర్థం అవుద్ది. వేసేయండి డాక్టర్, నిన్నేసినట్టే ఇవాళ కూడా ఒకటి వేసేయండి. నోట్లో కాదు, చేతిలో వేస్తాను, పట్టు. అంత భ్రమ. శేఖర్, శేఖర్, వేర్ ఆర్ యూ? What is this, madam? We have been waiting for last 45 minutes. Our boss is shouting at us. Yes, sir, but... Where is your MD? Actually, correct, sir, but he's on the way, sir. He will be coming back, sir. He will be coming back. It's not right, madam. Excuse me, sir. Come in. శేఖర్ వచ్చాడా? రాలేదు సార్. మరి నువ్వెందుకు వచ్చావు? సార్, క్లయింట్స్ వెయిటింగ్ అని నేను కాన్సెప్ట్ అనుకున్నాను. చెప్పు. ఒక తల్లి ఉయ్యాల్లో ఉన్న తన పిల్లాడితో అంటుంది, లాలి అంటుంది. ఇంకేమంటుంది? మధు, ఆడవాళ్ళు చేయటానికి ఇది ఆవకాయ యాడ్ కాదమ్మా, అండర్వేర్ యాడ్. వెళ్ళు, శేఖర్ ఎక్కడ ఉన్నాడో చూడు, వెళ్ళు. కానీ సార్ కాన్సెప్ట్... శేఖర్ ఎక్కడ ఉన్నాడో కనుక్కో మధు, ప్లీజ్ ప్లీజ్. ఎస్ సార్. Build the rhythm on the bass, man. Better build the rhythm on the bass, man. Better if any woman comes around. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రాచారి. ఊరుకోండి గురుగారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి? విడ్డూరం కాకపోతే నువ్వు. ఇందులో విడ్డూరం ఉందిరా, ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ ఏం లేదే. ఇది చెప్పడానికా అంత అర్జెంట్ గా రమ్మన్నారు? కాదురా, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర ఓ విషయం దాచాను. గొప్పతీసి మీరు బ్రాహ్మణులు గారా ఏమిటి? ఆ పాత బస్తీ సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. సుమి బా, ఆపరా నీ అప్రాచ్య పరిమాణాలు. నువ్వును నిన్నో విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా? ప్రేమ? నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురువుగారు? ఏ, మనం ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే సలీము, అనార్కలి, రోమియో జూలియట్టు, లైలా మజ్ను ఎంతసేపు వాళ్లే ఉన్నారు గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేవే. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగిపోతుంది. కానీ ప్రేమలా కాదురా. ప్రేమ 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 అంటున్నారు, కొంపదీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడు మొఖానికి సిగ్గు కూడాను. ఏమండోయ్, మీరు సిగ్గుపడ్డం మాని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. మన రాజమండ్రి గణపతి శాస్త్రి లేడు? లేడుగా,
పోయిన పుష్కరాలకి మనిషిగా మునిగి శవంగా తేలాటగా. ఆ శవానికి పిండం పెడుతూనే వాళ్ళ పెద్దమ్మాయి శశికళకి బీటేసా. ఏమిటి మంత్రాలు చదువుతున్నా? నోరు మంత్రాలు చదువుతుంటే ఖాళీగా ఏం చేస్తారా? ఏసా. కానీ నా బ్యాడ్ లక్, నా ప్రేమని చెప్పేలోపే దానికి పెళ్ళైపోయింది. అదే పెళ్ళిలో వాడు రెండో కూతురు లక్ష్మీకళని చూశా. జస్ట్ యావరేజ్. అందుకే దగ్గరుండి ఏదో సంబంధం చూసి పెళ్లి చేశా. కానీ మూడోది చంద్రకళ ఉంటుందిరా. ఇంకది కూడా మిస్ అవుతాయి, మీకు మిగిలేది తల్లే. ఆ టెన్షన్ నాకు ఉందిరోయ్. అందుకే సంవత్సరం క్రితం తల్లి కూతురు ఇద్దరిని సనత్నానికి షిఫ్ట్ చేశా. ఒరేయ్, చంద్రకళకి నిన్ను పరిచయం చేస్తాను. నా గురించి నేను చెప్పుకోలేని విషయాలు నువ్వు కొంచెం గట్టిగా చెప్పాలరా. అమ్మాయిని చూపించండి గురుగారు, అల్లుకుపోతాను. ఆ పని మాత్రం చేయకురోయ్. పెళ్లిలో మంత్రాలు సాయం చేసినట్టు ప్రేమలో మాట సాయం చేయరా, అంతే. ఇల్లు బాగా గట్టిగానే తీశారు గురుగారు. రే, నువ్వు కూడా నా గురించి గట్టిగా. తప్పకుండా. గురుగారు బాగున్నారా ఆంటీ? మీరుండగా మాకు లోటేంటమ్మా బట్టు. పట్టువా? ఆంటీ అలాగే పిలుస్తారా. దా, బాబు. మా కజిన్, నా శిష్యుడు కూడా. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఉండండి, ఎండను పడి వచ్చినట్టున్నారు. ఫ్రిడ్జ్ వాటర్ అలాగే, అలాగే. తీసుకొస్తాను. ఆ, గురుగారు ఆ, ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసినవేరా. వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకితే నాకేర్లేరా. సక్సెస్ అయితే అదే హ్యాపీ. ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు. రావడం తగ్గించేసావు. మరి 6 o'clock జాగింగ్, 7 o'clock జిమ్, 8 o'clock యోగా. మా గురుగారు 6 pack కోసం ట్రైన్ కదా. ఇంకా చాలే ఆపరా. ఊరుకోండి గురుగారు. అసలు మీరు ఇప్పటిదాకా బ్యాచిలర్ గా ఉన్నారంటే నాకే నమ్మకం కుదరట్లేదు. మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదరా. ఏమంటారంటీ? అవునమ్మా, పాపం నీకు వయసు కూడా అయిపోతుంది. భలే వారండి మీరు. మా గురుగారికి వయసు అయిపోవడమా? చిచ్చి, మొన్నటికి మొన్న ఓ పెళ్లి జరిపిస్తుంటే ఆ పెళ్లి కూతురే మా గురుగారితో లేచిపోవడానికి రెడీ అయిపోయింది. చెప్పరేమిటి గురుగారు? ఏం చెప్తావురా, ప్రతి పెళ్లిలో కామన్ గా జరిగేదే కదా. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే. చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఆంటీ, చందు ఎక్కడా? ఇప్పుడే తులసి పూజ చేసి మడి ఇప్పడానికి వెళ్ళింది. చందు. ఒరే చారి, చందు గురించి చెప్పడం కాదు గానిరా, పరికిణి చుట్టినట్టుంటుందిరా. మీరేమో పాడికి పంచకట్టినట్టుంటారు. మ్యాచ్ అవుద్దా? పిల్ల వచ్చారు. అబ్బా, ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఆంటీ, చందు వస్తోంది. గురువుగారు తలెత్తదేంటి? సిగ్గురా, నేను ఎత్తిస్తాగా. చందు, ఇదా? అదేంట్రా? అది కాదు గురుగారు, మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. బయటికి రండి చెప్తా. ఏంట్రా నీ నసా? నసా లేదు, పసా లేదు, నా మాట వినండి బాబు. భట్టాచారి గారు. చందు, నీకెన్నిసార్లు చెప్పాను భట్టు అని పిలవమని? భట్టు. సరే భట్టు, మొన్న మీరిచ్చిన 2-in-1 పాడైంది. పొద్దున్నే సుప్రభాతం విందామంటే సమస్యగా ఉంది. అతన్ని కొంచెం పంపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే కదా, అది 2-in-1 అయితే మా వాడు all-in-1 చిటికలో సెట్ చేస్తాడు. వెళ్ళరా. గురువుగారు, నేను చెప్పాలనుకునేది కూడా 2-in-1 గురించేనండి. ముందు చందు 2-in-1 గురించి ఆలోచించరా. అబ్బా గురువుగారు, అసలు ఈ పిల్లకలతో మనకు అవసరం అంటారా? ఫ్రీగా బట్టే వచ్చావురా, డబ్బులైతే వస్తావేమిటి? ఈ పబ్బు మన పూస్తోనే స్టార్ట్ అయింది. ఏంటి పట్టు ఈ డ్రెస్ చాలా ఇబ్బందిగా ఉంది. అవును, మరి మీకు బట్టలంటే మహాచరా కదా. గురువుగారు, ఈ పంచలేక మహా ఇబ్బంది పడిపోతున్నానండి. అబ్బా, ఏంటి వీడు? ఈ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ కోడ్ రా, తప్పదు. ఏం కోడో ఏమో. రేయ్, నువ్వు సెటిల్ అయిపోతున్నావుట్రా. ఏం గురుగారు? వెళ్ళు, బీర్ బాటిల్ పడరా. ఏమిటి మధ్యమా? ఒరే చారి, నువ్వు శాస్త్రాల్లో స్ట్రాంగ్ అని పురాణాల్లో పూర్రా. దేవతలు ఏం పుచ్చుకుంటారు? సురాపానం. బయట దాన్నే సారా అంటారు, ఇలాంటి బార్లో బీర్ అంటారు. వెళ్ళి తీసురా. పేరేదైనా చేసే పని ఒకటేగా. ఏమయ్యా బారబ్బాయ్, ఓ బీరువు. ఇప్పుడే కదా ఈ టుక్కు బీరు. ఏమిటి నాకా బీరా? ఎప్పుడిచ్చచ్చావు? నువ్వు బుఫారే కదా ఈ టుక్కు. ఒరే దరిద్రమోహ, నీ పింజారి ఇంగ్లీష్తో నన్ను చెప్పమాకు. అసలు ఈ అంధకారంలో ఎవడికిచ్చి ఎవడనుకున్నావో? అబ్బా, ఏమిటి అగా ఇచ్చావు? పిల్లలు గిల్లేస్తున్నావు ఏమిటి? ఎవరు నువ్వు? అదేంటి అలా మాట్లాడుతున్నా? నా మాటే అంత. ఇదిగో బారబ్బాయ్, నువ్వు త్వరగా బీరువు, ఇక్కడ పిల్లలు గిల్లేస్తున్నారు. ఇది చాలా చిరాకు టూ మచ్. రేయ్, రే రే రే, ఏంట్రా నేను ఇక్కడ ఉంటే నువ్వు వెళ్తున్నావేంటి? మాట్లాడవేంటి? యూస్లెస్ ఫెలో. పెట్టుకో, అక్కడికి వెళ్ళి కూర్చో. ఎక్కడికి? నీకు చెప్పాలా? ఏంటి అలక? కాదు, పిలక.
సారీ చెప్పడానికి వస్తున్నట్టున్నాడు. Idiot. కెన్ ఐ గెట్ ఎ బియర్ ప్లీజ్? ఇట్ ఈజ్ బీరు నాట్ ఏ వాటర్. డ్రింక్ స్లోలీ. జస్ట్ నో ఐ గివ్ ఓన్లీ. అగైన్ ఆస్క్ వాట్ ఈస్ దిస్? అదా అక్కడ ఆడెవడో ముసలోడు లాక్కున్నాడు. 4 పీకుదాం అనుకున్నాను, పెద్దోడు కదా నాగేను. దట్స్ కరెక్ట్. నువ్వు బియర్ ఇవ్వు. ఇదిగోండి గురుగారు మీ బీరు. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? ఎవరు మీ అంకులా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? హిస్ మై ఫ్రెండ్. ఓ ఐఎమ్ సారీ, చూడగానే మీ అంకుల్ అనుకున్నాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, మేనేజ్ చేయరా. ఏమండోయ్, ఏమనుకుంటున్నారు మీరు? అసలు మా గురుగారు చూడడానికి ముసలాల్లా ఉన్నా లోపల యంగ్ కుర్రాడండి. బాలమెరుపులాగా బాల్య ముసలి. ఓ ఐఎమ్ సారీ అండి. చందు బాయ్. దరిద్రంగా ఉంది. రే అవతలకి వెళ్ళరా, నేనే ఏదో మేనేజ్ చేసుకుంటా. గురుగారు మాకు ప్రైవసీ వదలరా, వెళ్ళు. ఆ డాక్టర్ చంద్రముఖిని పట్టేలోపు మనం ఇళ్లలో ఎవరినో ఒకటి పట్టేయటం బెటర్. ఆల్ ఆర్ 20 బిలో బట్ మై సెల్ఫ్. నో ప్రాబ్లం. ఇది దొరికితే మనకు యాపిల్ పండు దొరికినట్టే. ఏంటి అంకుల్? అంకులా? చేది పని చూసుకో, రుద్దుకో. ఈ పిల్ల పుస్తకాల పురుగు, ఈజీగా పడేయచ్చు. ఈ డ్రెస్ లో ఎలా కనిపిస్తున్నాను? మా చిన్నాన్నలో ఉన్నారు. హలో, ముందు వెంట్రుకలు కూడా ఊడిపోతే మా పెదనాన్నలో ఉంటారు. ఓకే, గుడ్ లక్ ఫర్ హర్. ఓకే. అమ్మో, పూజ, ఇలాంటి డ్రెస్ మీరు రోజు ఎందుకు వేసుకోరు? ఏ అంత బాగుందా? సూపర్. అసలు ఈ డ్రెస్ లో మీరు అచ్చం అచ్చం చచ్చిపోయిన మా తాతలా ఉన్నా. నువ్వు వెళ్ళి చదువుకో, వాడు చస్తే చచ్చాడు కానీ. వెళ్ళు, చచ్చిపోయిన తాతలా ఉన్నాడంట. అమ్మో, ఇదేదో చంద్రముఖి ప్రాపర్టీలా ఉంది. దీని జోలికి వెళ్ళకూడదు బాబోయ్. ఏం చేస్తాం, మన స్టాండర్డ్కి ఇదే కరెక్ట్. సిట్టింగ్, హగ్గింగ్, కిస్సింగ్. యు ఆర్ మై సెక్రటరీ. Then what about your old secretary? అదే, ఎవరో యంగ్ బాయ్ దొరికాడు కదా అని వాడితో వెళ్ళిపోయింది. So that means you are old. నో నో, ఐఎమ్ నాట్ ఓల్డ్, ఐఎమ్ యంగ్. 23 years old. I'm just born. జస్ట్ బోర్నా? If you can cut 30 years of your age, why can't I cut 20 of mine? ఓ ఫంటాస్టిక్. చాక్లెట్? No. టేక్ మ్యామ్. No. ఐ గాట్ ప్lenty, you know. No. Who are you? ఏం లేదు సార్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇదేమన్నా ఇన్ఫర్మేషన్ బ్యూరో అనుకున్నావా? వెళ్ళే. ఆ అమ్మాయి ఏదో బాగుంది, మీ వైఫా? వైఫా? వైఫ్ ఇలాంటి డ్రెస్ వేసుకుంటే ఎవడైనా ఊరుకుంటాడా? చచ్చి ఊరుకుంటాడు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరకవు. వెళ్ళు, గెట్ అవుట్. మనం సోఫాలో కూర్చుని డిస్కస్ చేసుకుందామా? యూ కంటిన్యూ. ఓహో, కంటిన్యూ. పర్మిషన్ ఇస్తున్నావు అనమాట. ఓ పని చేయి, ఆ చైర్ వేసుకుని ఇక్కడ కూర్చో. మా ప్రోగ్రామ్ మొత్తం డీటెయిల్గా చూడొచ్చు. వెళ్ళవా? గెట్ అవుట్. గెట్ లాస్ట్ అయితే డార్లింగ్. ఏంటి ఎంఎంఎస్ఆ? ఇది తీసి మా ఆవిడకి పంపించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు కొట్టేద్దాం అనుకుంటున్నావా? నీ పప్పులు నా దగ్గర చెల్లవమ్మా. నీలాంటి వాళ్ళని ఇదిగో ఇంతమంది చూసా. ఓకే,
ఈ చాక్లెట్ జానకిరామ్ ప్రేమిస్తే బంగారం, ద్వేషిస్తే ఇత్తడి. మీ ఆవిడ పంపిస్తారని నేను ఎప్పుడు చెప్పాను సార్? మరి ఎవరికి పంపిస్తావా? ఎవరు పంపిస్తావు? వాళ్ళ ఆయనకి పంపిద్దామని. వీళ్ళ ఆయనకే పంపిస్తావా? ఏం పీకుతాడా వాళ్ళ ఆయనకి ఏం పంపిస్తే? పీకడు, కాలుస్తాడు. కాలుస్తాడా? ఏంటి కోళ్ళు కాలుస్తాడా? ఏంటి ఆయన ఉద్యోగం? ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. జానకిరామ్ గారు, జానకిరామ్ గారు. జానకిరామ్ గారు ఎందుకులేండి, జానకిరామ్ అంటే పలుకుతాను కదా. మీకేం కావాలో చెప్పండి. ఇందాక ఏదో అన్నారే, బిస్కెట్ బిస్కెట్ బంగారం కాదు సార్, ఆ. చాక్లెట్. చాక్లెట్ బంగారం. ఓహో. ప్రేమిస్తే? ప్రేమిస్తే బంగారం, గోల్డ్. ద్వేషిస్తే? ద్వేషిస్తే బ్రాస్, ఇత్తడి. ఇప్పుడు అది ఎందుకులేండి, తమకి ఏం కావాలో చెప్పండి. ఏం లేదు, 10 to 11 మధ్యన ఒక అమ్మాయి స్కేటింగ్కి వచ్చింది. ఆ అమ్మాయి అడ్రస్ కావాలి. సెక్యూరిటీ ప్రాబ్లం సార్, అలాంటివి చెప్పకూడదు. పాప మీ హస్బెండ్ నంబరు? అక్కర్లా. హస్బెండ్ నెంబర్ ఎందుకు, టోటల్ గా నేను ఇస్తాను కదా. పదా. ఆంటీ ఫోన్ చేశారా అర్జెంట్ గా రమ్మని? ఎందుకు గురుగారు? చందు మొన్న పబ్బుకెళ్ళి వచ్చిన దగ్గర నుంచి పెళ్లి అని ఒకటే గిలగిల్లాడిపోతుంది. అయితే ఆ పాయిజన్ మీ నోట్లో పాయసమైందన్నమాట. అవునురా. త్వరగా పదండి. అమ్మా చారితో పెళ్ళనగానే భట్టు చచ్చిపోతాడేమోనే. పోతాడు పింజారి విధవా. వాడి గురించి ఆలోచించి నీ లైఫ్ పాడు చేసుకుంటావా? వచ్చినట్టున్నాడు. రమ్మ బట్టు. చందు ఎక్కడ? పాపం టెన్షన్ తో లోపల ఉండిపోయింది. ఓహో. చందు, గురుగారు, ఇది నన్ను చూసి సిగ్గుపడుతుంది ఏమిటి? రేయ్, నువ్వు బయటకెళ్ళు. అది కాదు తన్ని కూడా ఉండనివ్వండి. వద్దు చందు, మన మధ్య ఇంకెవ్వరు వద్దు. నువ్వు, నేను, మమ్మీ. అరే నువ్వు బయటకెళ్ళు. ఇద్దరు లోపలికి వెళ్ళారు, వీడు బయటకు వచ్చాడు. నేనెప్పుడూ ప్రేమిస్తానని కల్లో కూడా అనుకోలేదు, కానీ ప్రేమించాను. ఆ ప్రేమ గురించి మీతో చెప్పాలంటే చాలా టెన్షన్గా ఉంది. వినటానికి నాకు టెన్షన్గానే ఉంది. 1 minute. ఒరే చారీ, గురుగారు, ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. రేయ్, ఏజ్ ఎంకరేజ్ చేయరా. ఏమిటి గురుగారు ఆ పొలికేకలు? నిన్ను లోపలికి రమ్మంటున్నారా? నన్నా ఎందుకు? నువ్వు లేకపోతే పెళ్లి విషయంలో క్లారిటీ వచ్చేట్లేదురా. అంతా బానే ఉంది కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నో ఫైన్ కాదురా, ప్రేమ అంటుంది, పెళ్ళి అంటుంది. అది నాతోనే నేను కమిట్ అవ్వట్లేదురా. నేను ఖచ్చితంగా అడగలేకపోతున్నాను. నువ్వు వచ్చి ఏదో రకంగా డీల్ చేయి. రండి బాబు. గురువు గారు అంతా చెప్పారు కదా. చెప్పారు. అయితే ఈ పెళ్లి నీకు ఇష్టమేనమాట. వాడిష్టంతో మనకు పని ఏంటంటే మనం ప్రొసీడ్ అయిపోదాం. అసలు అంకులే బతుకుంటే మనకి ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆయన లేకపోతేనేం బాబు, నువ్వున్నావుగా. నువ్వే దగ్గరుండి చందు చర్ల పెళ్లి జరిపించాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఆ అమ్మాయిని చూపించండి అల్లుకుపోతానన్నావు చూడు, గురుగారు అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐ విల్ సీ. గురుగారు, ఐ విల్ సీ. గురుగారు ఒక్కసారి నేను చెప్పేది. ఫర్దర్ గా నువ్వు నన్ను అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా. అది కాదండి. ఒక ఆడపిల్ల నోరు తెరిచి నిన్ను తప్ప ఎవరిని చేసుకోను మొర్రో, నువ్వు కాదంటే నూతులో దూకుతాను అంటోంది. చెప్పవే అమ్మా. చేసుకోరా, పడుంటుంది. ఏమిటే పడుండేది? మనందరం కలిసి పడతాం. వీళ్ళిద్దరు మా ఊళ్ళో లేడీస్ కాదు తెలుసా? మా గురువుగారిని సాంతో నాకేశారు. ఇదిగో ఈ సూర్యకాంతం గారైతే మరీను పెద్ద ముదురు టెంకి. మీ గురువు గారేం లేత కాదు బాబు, ఆయన ముదిరే. ఈడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? అబ్బా బామా, ఇక చెప్పక తప్పడం లేదే. ఇదిగో ఈ చంద్రకళని మా గురువుగారు ప్రేమించారు. అమ్మ బట్టోయ్, ఏమిటను చెప్పేది? నిజమే. మన బట్టాచారా? అవునే బామా, వాడే. ఏడ్చాడు వెధవ. ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకటా? తప్పాల మొహం వాడు. రారా బట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. ఏం పొట్టున్న వాళ్ళు ప్రేమించకూడదా? నా జాబేమిటి? పౌరోహిత్యం, కూర్చొని చేసే పని. ఆ మాత్రం గుప్పెడు పొట్టుండదా? వీళ్ళందరికీ 6 ప్యాక్లు ఉన్నాయా? రేపు పొద్దున వీడి పొట్టరాదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఇక్కడ డిస్కషన్ పొట్టు గురించి కాదు, పెళ్లి గురించి. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. సిగ్గులేదేమిట్రా? నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ ఏం తప్పేంటి? ఆ కుటుంబాన్ని ఇంతకాలం ఆదుకున్నాడు, వాళ్ళ కష్టసుఖాల్ని పంచుకున్నాడు. పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్ద ఆవిడ్ని కట్టుకొని ఆవిడకో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప? ఓహో, చిచ్చి, మీరు సిగ్గుపడకండి. చచ్చిపోవాలనిపిస్తుంది. గురుగారు
మీరు ప్రేమించింది చంద్రకళ అని చెప్పారుగా. ఇండైరెక్ట్ గా వీళ్ళకేదో చెప్పాను, అర్థం చేసుకోలేకపోయారు తింగరు. నువ్వు పెళ్ళన్నది తల్లితో కాదా, పిల్లతోనా? తుచ్చుడా, మన అగ్రహారం స్త్రీలకు తెలిస్తే తూ అని మేస్తారు. పదండి పోదాం. ఇంకా ఉన్నావే, బయలుదేరు. దేరతాం. మాకు ఇవ్వాల్సిన 4 లక్షలు ఇస్తే అప్పుడు దేరతాం. 4 లక్షలా? లక్షన్నావు కదటే. అది టర్మ్స్ బాగున్నప్పుడు, ఇప్పుడు వడ్డీ లేసాం 4 lakhs. ఆపు ఎందుకు ఇవ్వాలి? 4 సంవత్సరాలు నా అల్లుడిని నీ వెంట తిప్పుకున్నావు. ఇటు చూడు, 1 రూపాయి ఇచ్చావా? దానికి దీనికి చెల్లు పో. అల్లుడా? అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది కాదు అగో, నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. ఈ ఇష్యూ ఇంత తేలిగ్గా వదలను. గురుగారు ఒక్కసారి నేను దేరత. పిన్ని గారు, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? దేనికి? మీ తద్దినాలుగా? ఏమిట్రా మాటలు వెధవా? అక్కయ్య గారు, మీ కూతురే మా కోళ్ళు, మీరు నిశ్చింతగా ఉండండి. అదిగో చూసారా, మీరందరూ ఉండగానే నాకు కన్ను కొట్టేస్తుంది. కన్ను కొట్టడమా అంటే ఏంటండి? మీ అమ్మ కడుపు మాడా. ఇలాగే మా వాడిని మొత్తం నాకేశారు నాన్న. ఇప్పుడు వీడెక్కడ చచ్చాడో వెతుక్కొని చావాలి. గురువుగారు, ఒరే వెదవల్లారా, ఎవర్రా మీరు? కొంపదీసి మిమ్మల్ని మా గురువుగారు పురమాయించాడా ఏమిటి? ఎన్నిసార్లు వాడికి మంత్రాలు రాకపోతే నేనే మేనేజ్ చేశానో తెలుసా? వదలండ్రా, ఆ వెదవకు విశ్వాసం కూడా లేదు. అయ్యో గురుగారు, మీరు ఇక్కడే ఉన్నారా? చూసారా సార్, డబుల్ యాక్షన్. గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఏ సైడ్ ఏమిటి? ఏరా, మా వాళ్ళని చంపింది నువ్వేనా? రామ నేను చెప్పడం ఏమిటండి? చూడండి గురుగారు, నా మీద కోపంతోనే కదా నన్ను మర్డర్ కేసులో ఇరికిస్తున్నారు. పాండు గారు, యూ షుడ్ బిలీవ్ మీ అండి. నాకే పాపం తెలియదండి, నన్ను నమ్మండి. నమ్మొద్దు పాండు గారు, ఖచ్చితంగా వీడే చంపేసి ఉంటాడు. వీడు పబ్బులో పెద్ద రౌడీలే రఫాడించాడు. నేనా? పబ్బులోనా? ఏదో 4 చివాట్లు పెట్టానే తప్ప చెయ్యి చేసుకున్నానా? నువ్వు నన్నే చేసుకున్నావు. వాళ్ళంతా నేనా? ఎస్ అల్లుడు. ఇందా గటపురు మార్చి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేశాడు, ఇప్పుడు టాపిక్ మార్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. నేను కన్ఫర్మ్ చేస్తున్నాను, వీడే. కాల్ చేయి. అయ్యా పాండు గారు, దిస్ ఇస్ టూ మచ్ అండి. మీ ఇంట్లో ఎన్ని పూజలు చేశాను, చచ్చిన వాళ్ళకి కర్మ చేయడం తప్ప చంపే కర్మ నాకేం పట్టిందండి? నన్ను రక్షించండి బాబు, బ్రాహ్మణహత్య మహాపాపం, వీరిని దించమని చెప్పండి. రసూల్, నాకెందుకో వీడిని చూస్తే నమ్మబుద్ధి కావట్లేదు. నా మనుషుల్ని చంపి మళ్ళీ నా ఇంటికి ఎందుకు వస్తాడు? వీడిని లోపలేద్దాం. ఈ లోపు ఇంకో ఇన్సిడెంట్ జరిగితే వీడు కాదన్నట్టు. ఏమంటావు? అయ్యో పాండుగారు, మళ్ళీ పరీక్షలు ఏమిటండి? నా మాట నమ్మండి. వీడి పరీక్షలో ఫెయిల్ అవటం ఖాయం. నేను వస్తానండి. కూడా లోపలేనరా. కలిసి మంత్రాలు చదివాం కానీ మర్డర్లు చేయలేదు. నన్ను వదిలిపెట్టండి బాబు. ఇల్లు కొనడానికి వచ్చావా? బేరం అయిపోయింది, బయలుదేరు. చూసావా డిమాండ్ పెరిగిపోయిందో? పేపర్లు క్లియర్ గా చూసుకున్నావా? సత్య అంటే మీరేనా సార్? కాదయ్యా, 10 నెలల నుంచి ఇల్లు ఖాళీగా ఉంటే కబ్జా చేసి రండి బాబు రండి అని నీకు అమ్ముకుంటున్నాను. ఎందుకు సార్ కోపం? మీ ముఖం చూసేవారన్నా మోసం చేసేవాడు అనుకుంటారా? చిన్న పిల్లోడు ఫేస్ సార్ మీది. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఎవరు నువ్వు? సత్య ఫ్రెండ్ అండి. వీడు ఈ టైంకే రావాలా? గుర్తుపట్టకపోతే నేను సత్య కదని వాడికి తెలిసిపోద్ది, గుర్తుపడితే వీడికి తెలిసిపోద్ది. నా బతుకుచ్చాడా. మీ ఫ్రెండే కదా సార్? తెలుసులే బాయ్, మేమేం ఫ్రెండ్స్ 190 మాట్లాడుకుంటాం, నీకెందుకు? నువ్వు వెళ్ళు. సరే, అర్జెంట్ గా డబ్బులు సిద్ధం చేసుకో. నువ్వు లోపలికి రమ్మా. నీ పేరేంటి? రామ్. నేనెవరో తెలుసా? సత్య బాబాయ్ని. చిన్నప్పటి నుంచి వాడు నా దగ్గరే పెరిగాడు. హలో, నేనంటే వాడికి సుస్సు. అయినా వరే, సిటీలో ఫ్రెండ్ ఉన్నాడు కదా అని ఎర్ర బస్ ఎక్కేసి వచ్చేటివేనా? సరే, వచ్చావా వెళ్ళావా అన్నట్టుండాలి. నీకు 2 days టైం ఇస్తున్నాను. ఆ తర్వాత 1 minute ఉన్నా సరే స్పేర్ చేయను. హలో, అటెక్కడికి? ఆ మూలలు ఎక్కడో తగలడు. అక్కడ తగలడమంటే అటు వెళ్తావేంటి? ఈ లోపల ఒక రూమ్ ఉందా? ఆ సంగతి నాకు తెలియదే. తెలిసినట్టయితే వాడి దగ్గర ఎక్స్ట్రా 3 లక్షలు నొక్కేసేవాడిని. ఏంటి సత్యగాడు నీకు ఈ సీక్రెట్ కూడా చెప్పేశాడా? ఏదవా, వాడి నోట్లో ఒక్క మాట కూడా తాగదు. ఇంతకీ వైజాగ్ ఎందుకు వచ్చావు? ఇంటర్వ్యూ ఇవ్వడానికే, ఎంట్రన్స్ రాయడానికే? నలుగురిని వేసేయడానికి వచ్చాను. రెండు రోజులు టైం ఇచ్చాను, 1 రోజు అయిపోయింది. రేపు కనిపించావనుకో నమిలేస్తావా? డౌటా? అవును రే, అదేదో అన్నావు, 4 నేసేస్తానని.
ఏమన్నా నెక్సేవా? ఆ పని మీద వెళ్తున్నాను. ఆహా, ఎవరో? ఎక్స్క్యూజ్ మీ. వీడికి నేను ఎలా కనపడుతున్నాను? శేఖర్ ఇస్ ఎ జీనియస్. శేఖర్ ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ వండర్స్. అంతా భజన చేసేవాళ్ళే, ఒక్కరు కూడా ఆనెస్ట్గా మాట్లాడరు. తొట్టి బ్యాచ్. అండర్ వేర్ చూసి అండర్ వరల్డ్ వాళ్ళు పారిపోయారా? ఛీ, అయినా నిన్నని వేస్ట్. ఆ ఎండీని అనాలి. అనవసరంగా ఆయన ఎందుకు ఆరిపోసుకుంటావు? ఓహో, నీ కాన్సెప్ట్ ఓకే చేయగానే ఆయన, లేకపోతే పొట్టోడు బట్టతలోడు. అయినా ఎండి ఆడవాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయడు. ఎందుకు చేయడు? ఆయనకి 2 ఫ్యామిలీస్ తెలుసా? నువ్వెన్నైనా చెప్పు శేఖర్, ఆ ఎండి ఇస్ ఎ మేల్ చావనిస్టిక్ పిగ్. ఏమిటా చారి, ఏమిటి అగ్రహారం మొత్తం అట్టుడికి పోతుంది? అట్టు లేదు, దోశ లేదు. సంధ్యావందనం చేస్తుంటే చేతిలోకి చాపిల్ వచ్చింది గురుగారు. కాస్తుంటే నోట్లోకి వెళ్ళిపోయింది తెలుసా? చేప చేతిలో చిరగ్గా ఉంటుంది కానీ నోట్లో దివ్యంగా ఉంటుందిరా గురుగారు. ఆస్మాక్ చేపం తీసుకున్నాను రా, అస్తమానం తింటావా ఏమిటి? సరే నీ గొడవలే, అవతల సినిమా ముహూర్తానికి టైం అవుతుంది, నువ్వు రారా. అసలే సినిమా వాళ్ళు లేట్ అయితే మనకు కూడా డూపులు పెట్టి లాగించేస్తారు. ఈ ముహూర్తం కాకపోతే ఇంకోటి, యువతల ఆచారం మంటే కలిసిపోతుంటే ఎవరు పట్టనట్టుంటారే. ఏమయ్యా గోవిందం, మీ వాడికి చేదస్తం మరీ ముదిరిపోతుంది. కోపగించుకోకురా భట్టు. అమ్మా ఒరేయ్, నీ చాదస్తం పక్కన పెట్టరా. మీ గురువు కోపం వస్తే నిన్ను తీసేస్తాడు. వాడి బొందే బామ్మ, వాడికి మాయ తప్ప మంత్రాలే రావు. నేను లేకపోతే వాడు సున్నానే. ఈ కాలంలో కావాల్సింది మాయేరా. వాడి దగ్గర ఇంటి కోసం 1,00,000 రూపాయలు అప్పు చేశాం. వాడు చెప్పినట్టు వినకపోతే ఆ 1,00,000 తిరిగి ఇచ్చామంటాడు. తర్వాత నీ ఇష్టం. 1,00,000 కాకపోతే 4 పడేస్తామే. వాడంటే భయపడిపోతావా ఏమిటి? ఇచ్చేయి. ఇప్పుడు ఇమ్మంటే ఎక్కడి నుంచి ఇస్తామే? అందుకే చెప్తున్నాను, వాడు అప్పు తీర్చే వరకు వాడు చెప్పినట్టు వింటూ ఉండు. సరే, మరి ఆ చేపలను ఏం చేస్తావు? వాటన్నిటిని వల వేయించి పట్టిస్తా. లేరా నువ్వు వెళ్ళు. చక్కెర తక్కువ ఏమిట్రా పేరు? బుర్ర తక్కువ విధులు కాబోతేను. రేట్ ఎక్కువ పెట్టుకున్న రీమేక్ సినిమా గురువు గారు చీనీ కమ్మని హిందీలో మన అమితాబ్ బచ్చన్ గారే చేశారు. మనంటున్నావేమిట్రా? ఆయన ఏదో మీ మావయ్య అయినట్టు. అబ్బా, ఆయన కూడా మన వాళ్లే గురువు గారు. కాకపోతే మనం హైదరాబాద్ బ్రాహ్మణులు, ఆయన అలహాబాద్ బ్రాహ్మణులు. ఎంత ఎనర్జీ ఇచ్చావురా. అంటే మన బాలీవుడ్ మీద గ్రిప్ తక్కువ కదా, అందువల్ల తెలియదు. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా, కిక్కురా కిక్కు. పద. ఏంటంటే పంతులు గారు ఇంత ఆలస్యం? అవతల హీరో గారు వచ్చే టైం అయింది. ముందుగా రావడం ముఖ్యమా, ముహూర్తానికి రావడం ముఖ్యమా? ప్రొడ్యూసర్ అక్కడ పేమెంట్ మాట్లాడుకోవాలి. ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ అన్ని మా రోషన్ బాబే, ఒక్క హీరోయిన్ తప్ప. అది కూడా వాడే చేసి చావకపోయాడా పింజారీ వెదవా. చారీ సారీ. సాటిస్ఫైడా? రోరింగ్ స్టార్ రోషన్ బాబు, రోరింగ్ స్టార్ రోషన్ బాబు, రోరింగ్ స్టార్ రోషన్ బాబు. రోగిష్టి వాడు ఎలా ఉంటాడు? వీడిని రోరింగ్ స్టార్ అంటారు ఏమిటి గురుగారు? ఒరే చారీ, నువ్వు కొంచెం నోటితోలు తగ్గించాలరా. మీరు కూడా ముతక మాటలు తగ్గించాలి. డాక్టర్, డాక్టర్, నేనేమో ఇక్కడ దుప్పటి తడిపేసుకొని కూర్చుంటే మీరేంటి డాక్టర్ దుప్పటి ఫుల్ గా కప్పుకొని నిద్రపోతున్నారు? నిద్రపోతున్న వాడిని లేపి నిద్రపోతున్నావా అని అడుగుతావేంట్రా ఫుల్. నా తప్పే. డాక్టర్, టైం 12 గంటలు కొట్టింది డాక్టర్. 12 గంటలకు 12 సార్లు కొట్టక 13 సార్లు కొడుతుంది ఐడియట్. పడుకో. కానీ నాకు చిన్న డౌట్ ఉంది, అది క్లియర్ చేస్తే పడుకుంటా. ఏడు. నాకు పెళ్ళి అవుద్దంటారా? ఆ నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ. పిల్లలు పడతారా? ఆ నమ్మకం మీ ఆవిడకు ఉండాలి. ఓకే ఓకే ఓకే. మరి పిల్లలు పుడితే ఏం పేర్లు పెట్టుకోవాలి? చంద్రముఖి. ఏంటి? చంద్రముఖ? అయ్యా డాక్టర్ అండి, నేను ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడాను బాబా? చంద్రముఖితో. ఏంట్రా? ఏంటి సార్ ఇది? మనిషి పడుకున్నట్టే సెటప్ చేసి నన్ను భయపెట్టారు. ఇది మీకు న్యాయమేనా చెప్పండి? సుమ్మా తమాషా. ఇది ఒక స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్. లేకపోతే నీకెలా ధైర్యం వస్తుంది? అది కరెక్టే సార్. గాడిదకేం తెలుసు గద్ద పోస్తాను. సార్ భయంలో ఏదో అనేసి వదిలిపెట్టండి సార్, మీకు దండం పెడతాను. నీకు విషయం చెప్పనా? ఏంటి సార్? ఈ ఇంట్లో మన ఇద్దరం తప్ప మిగతా వాళ్ళందరూ దెయ్యాలి. సార్ అసలే నేను భయంతో చచ్చిపోతుంటే ఇలాంటి వార్తలు చెప్తారేంటండి? ఇంక నాకు నిద్రలో పట్టుద్దండి. నిద్రపోవడానికి టాబ్లెట్ ఇస్తానుగా. ఇవ్వండి సార్, ఎంత డోస్ అయినా పర్వాలేదు. ఇవ్వండి. నీళ్ళ ఇవ్వండి. లేదు, డైరెక్ట్ గా. ఇదే పిచ్చి నమ్మకం అంటే. ఏంటి సార్ అర్ధరాత్రి పూట ఈ నడకలేంటి సార్? ఒంగోవాలా? ఎందుకండి? ఏంటి ఈ మధ్యన క్వశ్చన్స్ అని ఎక్కువ వేస్తున్నావు? ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఫోన్ చేయమంటావా? అక్కర్లేదు అక్కర్లేదు అక్కర్లేదు. జానకి,
జానకి నేను ఆల్రెడీ ఒంగోనున్నాను సార్. లే. ఎందుకు ఒంగోమన్నట్టు, ఎందుకు లేవమన్నట్టు సార్? ఇంటికి గాడ్ ఉంటుంది అనుకున్నాను. దూకడానికి నువ్వు హెల్ప్ అవుతావు అనుకున్నా. గాడే లేదు. అయినా లాస్ట్ టైం వచ్చినప్పుడు తెలీదా సార్? లాస్ట్ టైం గేట్ నుంచి వచ్చాను. ఓహో. నేను వెళ్తాను, నువ్వు ఇక్కడ ఉండు. గోడ లేనింటి గేట్ ఎందుకు చెప్పండి సార్, నా కర్మ. Hey Aldi, what are you doing here? I came my friend wall jump bend me. Robbery? No robbery sir. Blackberry. Freeze! You are under arrest. Don't move. Just wait. Super. Avala? I don't want. Have it man. Have it. Ow! ఏంటి ఎందుకు కొడుతున్నారు? ఒంగుంటే కొడతారా? బ్లాక్బెర్రీ అంటే అరెస్ట్ చేస్తారా? ఐ వాంట్ మై లాయర్ రైట్ నౌ. రేపు తెల్లవారేసరికల్లా ఇక్కడి నుంచి నేను రిలీవ్ అయిపోతాను. ఆ లాయర్ని పిలిపించండి. యు బ్లడీ ఫూల్స్. రేపు దాకా ఎందుకు? ఇప్పుడు వెళ్ళిపోవచ్చుగా. నేనే ఇక్కడ భక్త బిందాస్. అబ్బా రామ్దాస్. నేనే. వద్దులే. Go back. Go. This is jail. This is Brooklyn Bridge. This is Manhattan. This is city of center. And no. వెళ్దామా? నేను ఎందుకులేండి, మీరు వెళ్ళండి. వెళ్దాం. వై? నేను ఒక్కడనే వెళ్ళానుకో పోలీసులు వస్తారు, నిన్ను అడుగుతారు, నువ్వు నా మొత్తం ప్లాన్ చెప్పేస్తావు. అప్పుడు నా పని జింగిడిమే బింగిడి అయిపోతుంది. అందుకని మన ఇద్దరు కలిసి వెళ్దాం. ఇన్ కేస్ ఇఫ్ ఐ డోంట్ కమ్. What happened? ఏం చేస్తున్నావురా? ప్రేమ కోటి రాస్తున్నా. ప్రేమ కోటే? అవ్వా, ఇందాక పెర్ఫార్మెన్స్ కి ఇప్పుడు పెర్ఫార్మెన్స్ కి ఇంత తేడా చూపిస్తున్నావేంట్రా? నువ్వు సామాన్యుడు కాదురా మేడం. వీడు జైలు బద్దలుకుంటూ పారిపోతా ఉంటున్నాడు మేడం. వీడు బాడీ మీద జైలు మ్యాప్ ఉంది మేడం. ఎటు నుంచి ఎటు వెళ్తే తప్పించుకోవచ్చు అంతా ఉంది మేడం. కావాలంటే చూపిస్తాను రండి. ఏంట్రా కూర్చొని పెద్ద పెర్ఫార్మెన్స్ ఇస్తున్నావు? లేరా లే, నీ సంగతి ఏదో తెలుస్తాను. మేడం గారు చెప్పరా చెప్పు. ఓకే చెప్పు. ఓకే, 1 second. ఇందాక ఉంది కదరా, ఇప్పుడు ఏమైంది? ఇందాక ఇక్కడ ఉంది మేడం, నేను చూసా. ఉంది, ప్రామిస్. Don't play games. ఇప్పుడు లేదు కదరా. ఏంటిది? జైల్, మ్యాన్హాటన్, బ్రూక్లిన్, సెంటర్ ఆఫ్ ది సిటీ. వద్దులేండి సార్, జైలు నుంచి తప్పించుకునేటప్పుడు వాడదాం. 2 రోజుల నుంచి అడవిలో తిప్పుతూ నరకం చూపిస్తున్నావు కదరా. ఒరే, జైల్లో ఉంటే కనీసం బతకడానికైనా ఛాన్స్ ఉండేదిరా. ఈ అడవిలోకి తెచ్చి పడేసావేంట్రా బాబు? ఇక్కడ జంతువులకు మన భాష రాదు, మన మీద జాలి ఉండదురా. అమ్మో, ఏంటిరా పులే? నీకు పులి అంటే భయమా? నీకు భయం లేదా? నాకు పిల్లి అంటే భయం. పిల్లంటే? ఒరే, నన్ను ఎందుకురా ఇంత హింస పెడుతున్నావు? నేను నీకేం ఉపకారం చేశాను రా? నన్ను చంపేరా దరిద్రం వదులుద్ది. పులిరా. అదేంట్రా నన్ను చూపిస్తావు? అరే, దాంతో ఏం మాట్లాడేవరా? అది నా వైపు వస్తుందిరా. దానికి ఆకలిగా ఉందంట. పులి భాష కూడా తెలుసా నీకు? నేను చెవితో కూడా మాడతాను. చెబుతా, తర్వాత మాట్లాడచ్చు. అది నా వైపు వస్తుందిరా, అవతల పొమ్మని చెప్పరా. అది హంగిరి జంగిరిగా ఉంది, అది నా మాట కూడా విందమ్మా. అరే పులి తల్లి, నీకో దండం పెడతాను, నా వైపు రావద్దమ్మా. నేను చాలా మంచోడమ్మా, నీకు తెలుసా? ఆడు ఒంగోమంటే ఒంగున్నాను. పోలీస్ స్టేషన్లో బ్లాక్బెర్రీ చూపించా. నీ దండం పెడతారా, రావద్దమ్మా. ఎలా రిక్వెస్ట్ చేశారో చూసావా? నాకు తెలిసిన పులి భాష.
దగ్గరికి వచ్చింది రే. అరే ఏం చేస్తుంది అది? వెనక్కేమన్నా దాన్ని? కొమరం పులి అయితే నా మాట వినేది, ఇది ఫారెన్ పులి, నా మాట విందాం. అరే 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 అది దగ్గరకు వస్తుంది అంటే పట్టుకుంటుందామారా? అరే నీకు దండం పెడతాను రా, దాన్ని ఆపరా బాబు, ఆపరా, కలపరా. Oh, who are you? Looking smart. You want chocolate? No. I got plenty of chocolates. ఓకే మో. నువ్వా? నువ్వేంట్రా ఇలా వచ్చావు? టేబుల్ కింద నుంచి మ్యాప్ వేసా. ఏ రాకూడదా? అబ్బే ఎందుకు రాకూడదు, రావచ్చు. ఎందుకు వచ్చావని? జఫర్ కి జోలీ, గబ్బర్ కి బోలీ, ఒబామా గోలీ, వైట్ హౌస్ ఖాళీ. అంటే యూ డోంట్ అండర్స్టాండ్? నో. ఐ టెల్ యూ. గర్ల్స్ కమ్. బ్యాచ్ ఎలా ఉన్నారు? సూపర్. మ్యాప్ ఇంకా సూపర్ గా ఉంటుంది. మ్యాప్ హోల్డ్ యూ హెయిర్. దా ఇక్కడ నుంచి బాగా కనిపిస్తాయి. ఒబామా ఉండే వైట్ హౌస్. ఇది నాకెందుకు చెప్తా. గివ్ మీ ఫింగర్. బాగుందా? సూపర్. ఇది ప్రెసిడెంట్ ఉండే బెడ్రూమ్. ఓ ఏసీ ఇక్కడి నుంచి ఇలా వస్తుంది చల్లగా. బెడ్రూమ్ లో ఏసీ. ఈ ఏసీ ప్లాంట్ లో నుంచి మన ఇద్దరం ఇలా వస్తాం. మన ఇద్దరమేనా? వాళ్ళు కావాలా? మన ఇద్దరం వెళ్ళేది ప్రెసిడెంట్ చంపడానికి. ఆహా ఏమి లైఫ్ రా మీది. నువ్వేమో ఎంఎంఎస్ చూపించి విష్ చేయమంటావు, వీడేమో మ్యాప్ చూపించి మర్డర్ చేయమంటాడు. నేను బతకడం ఎందుకురా, వేస్ట్. చంపేయండి రా, ఏం జరిగింది జానకి? ఏమైంది? ప్రాబ్లం ఏంటి? చెప్పమంటే ఏం చెప్తాను బాబు. అంతేనా? నేను మాట్లాడతానుండు. బోంగ్రీకి బోంగ్రీ, జాంగ్రీకి జాంగ్రీ, పండు సిక్చల్, బాలాకే బుట్టో నింజోకి నిష్టో, హుండీకి గండి నరకట్టి కట్టి, ఓ బో చిచ్చాకి ఫూ ఫూ ఫూ, అల్మాస్ కి జూజు కట్రీ, బ్రహ్మిస్ కి బ్రహ్మి కట్రీ, జూ బా ఫూ నా ఫూ ఫూ. చల్. ఓకే కమాన్ గర్ల్స్. అది అక్కడికి రా, అది నా సెక్రటరీ. ఇందాక అమ్మాయికి ఏ చాక్లెట్ పెట్టావు? స్నిక్కర్. నేను బార్ 1 కీప్ ఇట్. గో కమ్. వాళ్ళకి ఏం చెప్పారు బాబు, వెళ్ళిపోతున్నారు? ఏం లేదు, నీకంటే పెద్ద ఎదవ దేశంలో లేడని చెప్పాను. నీతో పెట్టుకుంటే సంక నాకిపోతారని చెప్పా. నువ్వు అక్కర్లేదు అక్కర్లేదు బాబు, ఈ పొగడ్తలు నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఆ ఎంఎంఎస్ వద్దు. ఆ ఎంఎంఎస్ కూడా ఎందుకు నాయనా? నువ్వు ఎక్కడికి వెళ్ళమంటావు చెప్పు, అక్కడికి వెళ్తాను. ఏం లేదు జానకి, ఆ ఎంఎంఎస్ డిలీట్ చేశానని చెప్దామని. డిలీట్ చేసావా? అవునా? ఎందుకు? మక్కర్ కి చక్కర్, చక్కర్ కి మక్కర్. ఊ వచ్చాడేమో. నువ్వేనా? ఏంటి ఊపుకుంటూ వచ్చావు? మంచి ఇంకేం చాలేదా? ఆ ఫ్యాన్ పనిచేయట్లేదు చూడు. మీరు సుఖంగా నిద్రపోవాలంటే మేల్కోండి. మీ చుట్టూ జరిగే నేరాల గురించి తెలుసుకోండి. మునిపెన్నడూ జరగని విధంగా వైజాగ్ లో ఓ సంచలన హత్య. హత్య మామూలుగానే జరుగుద్ది, మీరు సంచలనం చేస్తారు కదా. హత్యకు గురైంది ఎవరో కాదు, వీరుభాయ్ మనిషి దేవా. హంతకుడు చంపింది కత్తితోనో గన్నుతోనో కాదు, కరెంటు షాక్ తో చంపేశాడు. రెప్పపాటు నిర్లక్ష్యం ఒక్కోసారి మీ ప్రాణాల మీద గెంచవచ్చు. తస్మాత్ జాగ్రత్త. మిమ్మల్ని ఆ హంతకుడికి కర్ర, కత్తి, గన్, బాంబు అవసరం లేదు. మీ ఇంట్లో కరెంటు ఉంటే చాలు. మీకే తెలియకుండా క్షణాల్లో మీ పంచ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. హంతకుడు మీ ప్రక్కనే ఉండొచ్చు, ఎస్, కానీ మీకు తెలియదు. అలుసుగా తీసుకొని దురుసుగా ప్రవర్తిస్తే ప్రాణాలకే ప్రమాదం. మీ ప్రాణాలు దక్కించుకోండి. అదే. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు ఆపేశావు? భయపెడుతున్నాడు సార్. సార్, నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్. మనసులో పెట్టుకోకండి సార్,
క్షమించేసేయండి, నేను బయలుదేరతా. ఎక్కడికి? ఇంత సువిశాలమైన ప్రపంచంలో నాకింత చోటు ఉండదా సార్? నా గురించి తెలిసింది నీకొక్కడికే. ఇంకెవరికైనా తెలిసినా నా పని అయ్యే వరకు నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా క్రైమ్ స్టోరీలో నెక్స్ట్ వచ్చేది నీ ఫోటోనే. అంత బంపర్ ఆఫర్ నాకెందుకులే సార్, తట్టుకోలేను సార్. వెళ్ళొస్తాను సార్. ఎక్కడికి? సుస్సు. థ్యాంక్ యూ సార్. టీవీలో చూసే